హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో, ఈరోజు మా ఇంటి దగ్గర దుర్గాదేవికి రాట వేయడం అనేది జరిగింది. సో, ఈవెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:00కే స్టార్ట్ అయింది. మేము ఎలా చేస్తాము అనేది ఒక చిన్న వ్లాగ్. సో, దీన్ని రాట అంటారు. దీనికి ఫస్ట్ పసుపు రాసి బొట్లు పెట్టి రాట వేయడం కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో, ముందుగా రాట ఎక్కడైతే వేస్తామో అక్కడ గణపతి పూజ చేస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ధూపం వేస్తున్నారు. ఎందుకంటే దుర్గాదేవికి ధూపం అనేది మస్ట్ కదా! అండ్ ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! గణపతి పూజకి రెడీ చేస్తున్నారనమాట. సో, ముందుగా ముగ్గు వేసుకొని, ఆకు వేసి, బియ్యం వేసి, దాని మీద తమలపాకులు పెట్టి, అందు మీద పసుపుతో చేసిన గణపతిని రెడీ చేశారు. అండ్ ధూపం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తూనే ఉంటారు. సో, గణపతి పూజ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ వీళ్ళు దుర్గాదేవిని పెట్టబోతున్నారు. సో, అన్నీ వాళ్ళే చేస్తారనమాట. సో, ఇక్కడ రాటకి మామిడి కొమ్మలు, వేప కొమ్మలు అన్నీ కడుతున్నారు. అండ్ ఇంకో వైపు అయితే పూజా సామాన్లు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! వీధిలో వాళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అందరూ కలిసి చేస్తారు. అది చాలా బావుంటది. అండ్ ఇక్కడ నవధాన్యాలు కూడా తీసి ఫస్ట్ రాట వేసేటప్పుడు ముందుగా నవధాన్యాలు వేస్తారు. అండ్ ఇక్కడ పసుపు క్లాత్‌లో పసుపు కొమ్ములు, నిమ్మకాయలు కట్టి దాన్ని రాటకి కడతారనమాట. అండ్ తర్వాత గణపతి పూజ చేసి రాట నాటడం అనేది జరుగుతుంది. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అన్నీ కలిపి ముడి వేసి రాటకి తీసుకువెళ్ళి కడుతున్నారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! డప్పులతో వెళ్ళి పూజా సామాగ్రి అన్నీ తీసుకొస్తారు. అండ్ ఇక్కడ పసుపు, కుంకుమ, గంధం వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పెట్టి పూజా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేలాగా స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఈయన చూస్తున్నారు కదా! ఈయన వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్. పూజ అయిన తర్వాత రాట వేసిన తర్వాత అందులో మట్టి వేస్తారు. సో, దానికోసం రెడీ చేస్తున్నారు. ఇవన్నీ తాంబూలాలు. అండ్ ఇలా ఫస్ట్ నవధాన్యాల్లో పాలు కలిపి వాటిని అందరూ ఫస్ట్ రాట నాటడానికి ఇలా నవధాన్యాలన్నీ కూడా రాట వేసే ముందు రాట నాటిన దగ్గర వేసి దాని తర్వాత రాట నాటుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ నవధాన్యాలు కూడా అందరూ వేస్తారు. ఎవరైతే పూజలోకి పాల్గొనడానికి వచ్చారో అందరి చేత వేయిస్తారనమాట. సో, వీధిలో వాళ్ళందరూ వేస్తున్నారు. అండ్ నేను కూడా వేసేసాను. అండ్ ఈ నవధాన్యాలతో పాటు చిల్లర డబ్బులు కూడా వేశారనమాట. సో, అందరూ ఇలా వేసిన తరువాత రాట అనేది తెచ్చి పెడతారు. చూడండి ఇక్కడ అందరి చేతులు వేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట. ఇందులో పెట్టి దాని తర్వాత అందులో మట్టి ఇంకా ఏమైతే వేయాలో అవన్నీ కూడా వేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. సో, ఇలా అన్నీ చూసుకొని అందరూ కలిసి నాటుతారనమాట. సో, ఆ దుర్గాదేవి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఇలా వేసిన తర్వాత అందరూ కలిసి ఆ మట్టి కూడా వేస్తున్నారు. సో, చాలా పెద్ద రాట నాటారు. ఇలా అందరూ కలిసి మట్టి కూడా వేసి దాని తర్వాత రాటకి పూజ అనేది చేస్తారనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ మట్టి మొత్తం అందరూ వేస్తున్నారు. వేసి దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేలా నాటుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళు. సో, అందరూ వచ్చారనమాట. వచ్చి అందరూ కలిసే చేస్తారు ఇలాంటి పూజలు ఏమైనా. సో, రాట నాటిన తర్వాత రాటకు కూడా మామిడి కొమ్మలు, వేప కొమ్మలు అన్నీ కట్టారు. సో, నెక్స్ట్ రాటకి పూజ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో, దానికి రెడీ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. ఇక్కడ డప్పులు చూస్తున్నారా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డప్పులు అనేవి కామన్. అండ్ దుర్గాదేవికి డప్పులు, ధూపం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా! ఆమె
ఆ దేవుడు ఆనందం అందులోనే కదా ఉంటుంది. సో పూజా కార్యక్రమం రాటకి పూజా కార్యక్రమం అనేదైతే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా చేస్తున్నారనమాట. సో మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇక్కడ అందరూ అన్ని వీధుల్లోని దుర్గాదేవిని పెడతారు. సో అందరూ ఈరోజే చేశారనుకుంటున్నాను. సో ఇలా పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేసి రెడ్ క్లాత్ తీసుకొని రాటకి వేసి మళ్ళీ పూజ అనేది చేస్తారనమాట. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇలా క్లాత్కి కొంచెం రాటకి క్లాత్ని ముడివేసి దానికి పసుపు, కుంకుమ, గంధంతో పూజ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ధూపం కూడా వేస్తున్నారు. చెప్పాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ధూపం అయితే వేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా రాటకు కూడా ధూపం వేసి పూజ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఇంకా కొబ్బరికాయ అవన్నీ కూడా కొట్టి మంగళహారతి అది ఇస్తారు. సో పూజ అండ్ మొత్తం అన్నీ చాలా చాలా బాగా జరిగాయి. సో అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత రాట దగ్గర పెట్టేసి మంగళహారతి అనేది ఇస్తారు. అలాగే ఇక్కడ ఈ రాటకి కూడా పూలతో డెకరేషన్ చేస్తున్నారు. ఈవెంట్ అయితే అసలు చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ నేను ఎప్పుడూ మిస్ అవుతూ ఉంటాను. ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండడం వల్ల ఇలాంటివి ఏమీ చూడను, నేను ఇన్వాల్వ్ కూడా అవ్వను. కానీ ఈసారి నాకు ఆ అదృష్టం ఉంది. సో అన్నిటిలోని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను. వినాయకునివి అయ్యాను అండ్ దుర్గాదేవిది స్టార్టింగ్ కూడా అవుతున్నాను. సో ఇలా హారతి మొత్తం ఇచ్చేసిన తర్వాత అందరికీ ఇస్తారు హారతి కూడా. అండ్ ఇంకో పక్క వినాయకుని పూజ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడైతే దుర్గాదేవి నవరాత్రుల సంబరాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించాయి నాకైతే. ఎందుకంటే ప్రతి దగ్గర జరుగుతున్నాయి, చాలా బాగా అవుతాయి. అండ్ ఇక్కడైతే నవరాత్రులు చాలా చాలా బాగా జరుగుతాయి. అండ్ అలానే దుర్గాదేవి నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అండ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ నవరాత్రి కార్యక్రమాలు అయితే. అండ్ ఇలా హారతి అందరికీ ఇచ్చేసిన తర్వాత పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు అందరూ కూడా. అండ్ ఇంకా అక్కడితో పూజ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మంత్రపుష్పాలు, అక్షింతాలు అందరికీ ఇస్తున్నారు. సో ఇవి లాస్ట్లో మనం దండం పెట్టుకుంటాం అనమాట వేసేసుకొని. సో ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. సో ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీని తర్వాత అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత తాంబూలాలు ప్రతి ఒక్కరికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకంతే ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మళ్ళీ దుర్గాదేవిని ఎలా పెడతారు ఏంటి అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దిస్ ఈస్ ద ఈవెంట్. లాస్ట్లో అయితే ఫొటోస్ మస్ట్ కదా, సో అవన్నీ కూడా ఉండాలి కదా. సో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగేసాను. లాస్ట్లో చిన్న చిన్న క్లిప్స్ చూసేయండి మరి. అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.